శ్రీమాత్రే నమః. హరి ఓం. నారద పురాణంలో ఏకాదశి వ్రతం యొక్క విశిష్టతను వశిష్ఠ ఋషి ఇలా తెలిపారు. ఏకాదశి చింతామణి వంటిది, సమస్త చింతలను దూరం చేయును. ఇవి అపురూప నిధి వంటివి, సమస్త కోరికలను తీర్చే కల్పతరువు వంటిది. గోవిందుని నామం వలె ఏకాదశి నామం యొక్క స్మరణ మాత్రం చేతనే సర్వ పాపములను హరింపబడును. సమస్త వేదాల యొక్క ఆది రూపం ఓంకారంగా ఆరాధించబడును. అలాగే సమస్త వ్రతముల యొక్క మూలం ఏకాదశి వ్రతం అని విష్ణు పురాణంలో తెలుపబడెను. గాయత్రి మంత్రం కంటే ఉన్నతమైన మంత్రం లేదు. మాధవుని కంటే ఉన్నతమైన దైవము లేడు. గంగానది కంటే పవిత్రమైన తీర్థము లేదు. అలాగే ఏకాదశి వ్రతానికి సమానమైన వ్రతము లేదు. ఇంతటి మహిమాన్వితమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్టమైన కార్యం. దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని, శ్రీ వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ప్రతీ నెల శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో మరొక ఏకాదశి వంతున సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అన్ని మాసాలు చేయలేని వారు ఈ చాతుర్మాసాలలో అనగా ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ మాసాలలోని శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశిన వ్రతం మొత్తం 8 ఏకాదశులు ఆచరించిన మాత్రాన విశేషమైన ఫలితాలు పొందుతారు. అన్ని కులాల వారు, 8 సంవత్సరాలు దాటిన పిల్లలు, 80 సంవత్సరాల లోపు వారు అందరూ చేయవచ్చును. ఏకాదశి వ్రతం చేయు విధానం ఏమనగా, ముందు రోజు అనగా దశమి రోజు సాత్విక ఆహారం తినాలి. తెల్లవారి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని కుదిరిన వారు ఆలయానికి వెళ్ళి దేవుడిని మంగళహారతిని దర్శించుకొనవలెను. ఆ రోజంతా విష్ణు చింతనలోనే గడపవలను. అలాగే ఉపవాసం చేయాలి. వండిన పదార్థాలు కాక కాచిన పాలు, పండ్లు తినవచ్చును. అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదు. ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం జపం ఎక్కువసార్లు చేయాలి. లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. ఉపవాసం చేయలేని వారు ప్రతి ఏకాదశి తిథిన విష్ణు సహస్రనామ పారాయణ చేసిన మాత్రం చేత నక్షత్ర దోషాలు, జాతక దోషాలు తొలగి గ్రహాలు శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. కావున తప్పనిసరిగా ఏకాదశి తిథి నాడు విష్ణు సహస్రనామ పారాయణను అలవాటు చేసుకుంటే చాలా మంచిది. తదనంతరం ఏదేని లక్ష్మీ స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి. లేదా లక్ష్మీనారాయణ స్తోత్రం పఠించవచ్చు. తరువాత ద్వాదశి ఘడియలు వచ్చాక పూజ చేసి ధాన్యాలతో చేసిన నైవేద్యం అనగా అన్నం, గోధుమలతో చేసిన నైవేద్యాన్ని తులసీదళం వేసి స్వామికి నివేదించిన తరువాత ఉపవాసాన్ని నీరు లేదా ఏదైనా పండుతో ముందుగా సేవించి ఉపవాసాన్ని విరమించాలి. ఈ ఏకాదశి వ్రతం వలన మహారోగాలు నయం చేయడానికి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరడానికి దేవదేవుడే ఏకాదశి వ్రతాన్ని పరమౌషధంగా అందజేశాడు. అందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్య, ధనధాన్యాది సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.